దాని వెనక టైర్ మొత్తం బెలూన్ పైనే ఉంది. అరే బెలూన్ల మీద ఈజీగా వస్తుంది, అయినా కానీ బెలూన్లు అయితే వలుగుతలేవు. ఎందుకంటే ఇట్లా గేర్ ఉంటుంది కదా. అరే మొత్తానికి మంటరాల్లో అయితే పడిపోయింది. ముంగడికైతే పంపిస్తున్నా మొత్తం. అరే నెక్స్ట్ వాళ్ళు మంటరాల్లో పోతుంది, మీరు చూసుకోవచ్చు. చాలా మెల్లగా అయితే పోతుంది. అవి చూడండి టైర్లు మొత్తమే. కొంచెం స్పీడ్ పట్టుకుని ట్రై చేస్తా. ఓ అరే మొత్తం నెక్స్ట్ వాళ్ళు భుజాలు అయితే ఇరుక్కుంటుంది. హలో గాయ్స్, నేను వంశీ. ఈరోజు ట్రాక్ ఎట్లా బిల్డ్ చేసినామంటే పెద్ద పెద్ద ట్విస్ట్లు, నెక్స్ట్ స్పీడ్ బ్రేకర్లు ఇట్లా రెడీ చేసినాము. అంతేకాకుండా మీరు ముంగట చూడండి, వాటర్ బెలూన్స్ కూడా ఉన్నాయి ఈసారి కొత్తగా. మరి ముంగట్ పోయిన తర్వాత ఈసారి వాటర్లో ఫైర్ కూడా పెట్టబోతున్నాము. మరి ఆ ఫైర్ల నుంచి ఏ కాలర్ బయటకు వస్తాయో మీరు చూడండి. ఇక్కడ కొన్ని కాలర్ని కూడా మనం అయితే తీసుకొచ్చినాము. ఫస్ట్ అయితే మనకు టెస్లా కార్ అయితే తీసుకొచ్చిన. చాలా రోజుల నుంచి వీడియోలకు తెలియదు కదా, అందుకని టెస్లా ఉంది. మన రీసెంట్గా ఉన్న 6x6 కూడా ఉంది. అంతేకాకుండా ఇది ఒకప్పుడు ఆఫ్ రోడ్ కింగ్ అంటే మన దగ్గర, అంటే ఏ కార్లు లేనప్పుడు, అంటే పెద్ద పెద్ద కార్లు లేనప్పుడు ఆఫ్ రోడ్ కింగ్ ఉంటుండే కదా, దీన్ని కూడా తీసుకొచ్చిన మోకో కార్ని. మరి రెడ్ కలర్ టోచింగ్ కార్ కూడా ఉంది. మరి ఇంకా మన దగ్గర హైపర్గో టాప్ మోడల్, ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కదా, దీన్ని కూడా తీసుకొచ్చిన. మరి ట్రాక్ ఎట్లా ఉంటుందని నేను చూపిస్తా. ఫస్ట్ లెవెల్లో అయితే బెలూన్స్ ఉన్నాయి చూడండి, మొత్తం కలర్ఫుల్గా అయితే ఉన్నాయి. నేను చాలా తీసుకొచ్చిన. ఇగో ఎన్నిగానం బలిపోయినాయి చూడండి, ఇవి మొత్తం బలిపోయినాయి. దాంట్లో అంతటికీ బలిపోలే. మీరు ఇక్కడ చూడండి చీమలు, మొత్తం ఈ చీమలు వచ్చి మొత్తం బెలూన్స్ అయితే వలగొట్టినాయి మనకు. ఇగో ఈ చీమలు మొత్తం బెలూన్స్ కొరికినాయి, దానివల్ల బెలూన్స్ మొత్తం వలిపోయినాయి. ఇగో నా చేయి కూడా కొరికేటట్టు ఉంది, అంతగానం అయితే ఉన్నాయి. మరి ముంగట పెద్ద స్పీడ్ బ్రేకర్ అయితే ఉంది ఈ లెవెల్ దాటంగానే. మరి సెకండ్ లెవెల్ పోగానే మీరు చూడండి, అరే స్పీడ్ బ్రేకర్ పైన కూడా మంటలే మంతున్నాయి. అరే వామ్మో, నెక్స్ట్ లెవెల్ మంటలు అయితే మంతున్నాయి నీళ్ళల్లా. మీరు చూసుకోవచ్చు. ఈ మంటల నుంచి మన బండ్లు అయితే ముంగట్టుకోవాలి. మరి ముంగట్టుకోయిన తర్వాత మళ్ళీ కూడా ఇంకొక స్పీడ్ బ్రేకర్ అయితే ఉంది. మరి ఈ స్పీడ్ బ్రేకర్ కూడా దాటినాక ఇంకా ఇంకొక లెవెల్ మీరు ఇక్కడ చూడండి. ఇది మాత్రం డేంజరస్ లెవెల్, ఎందుకంటే బురద మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. నాకు తెలిసి లోపలికి వచ్చినాక కాలర్ మొత్తం ఇక్కడనే ఆగిపోతాయి అనుకుంటున్నా. మరి చూద్దాం సక్సెస్ఫుల్గా ఇవి కూడా దాటింది అనుకో. మరి ఇక్కడ చూడండి, ఈసారి మంచిగా కలర్ఫుల్గా ఇటుకలతో మంచి ఒక డిజైన్ అయితే చేసిన. మరి దీని మీద నుంచి పోవాలంటే గ్రౌండ్ క్లియరెన్స్ చాలా ఎక్కువ ఉండాలి. మరి ఏ బండ్లు పోతాయి ఏం కథ అని చూద్దాము. మరి ఫైనల్గా ఈ మొత్తాన్ని దాటడమే చాలా కష్టము. ఏ బండి వస్తుందో చూద్దాము. ఇక దాటిన బండి కోసం స్పెషల్ ఒక గిఫ్ట్ బాక్స్ అయితే ఉంది. మీరు చూడండి, స్పీడ్ వచ్చి దీన్ని అయితే గుద్దేస్తుంది. మరి పలిగిపోయిన తర్వాత దీని లోపల కార్ ఉందా లేదంటే ఇంకేమన్నా స్పెషల్ ఐటెం అయితే ఒకటి ఉంది. అదేందని మీకు లాస్ట్కి అయితే చూపిస్తా. ఫస్ట్ అయితే మనం ఏదైనా ఒక కార్ని అయితే పంపిద్దాము. ఫస్ట్ అయితే మోకో కార్ని పంపిస్తున్నా. మరి చూద్దాము బెలూన్ పైకి ఎక్కుతుందా కదా అని. అరే బెలూన్ పైన కూడా ఈజీగా ఎక్కింది. మీరు చూడండి, దాని వెనక టైర్ మొత్తం బెలూన్ పైనే ఉంది. అరే బెలూన్ల మీద నుంచి ఈజీగా వస్తుంది, అయినా కానీ బెలూన్లు అయితే వలుగుతలేవు. కానీ చీమలు మాత్రం చాలా బెలూన్లు అయితే వలగొట్టినాయి. ముంగటికైతే పంపిస్తున్నా. ఒరే కింద పడతాయింది కొంపదీసి. అరే మంటలకి అయితే వెళ్ళిపోయింది మన మోకో కార్. మీరు చూసుకోవచ్చు, వన్ సైడ్ అయితే మంటలు మంతున్నాయి. అరే మంటలు మోకో కార్కి అంటుకున్నాయి. మీరు ఇక్కడ చూడండి దానిపైన. అరే మొత్తానికి కొంచెం కష్టమవుతుంది మోకో కార్కి. నీళ్లు చూడండి చాలా నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. దాని టైర్లు ఇంత కూడా కనిపిస్తలేవు. మరి ఇప్పటికి కూడా పైన కొనిక ట్రై చేస్తుంది. నిజంగా బీస్ట్ కార్ ఇది మాత్రము. అరే కొంచెం కష్టమవుతుంది. లాస్ట్ అయితే ట్రై చేసి ఇక నేను ఎక్కలేదు అనుకో, దీన్ని ఇక్కడనే వదిలేస్తా. ఎక్కుతుంది కదా. ఫైనల్గా మీరు చూసుకోవచ్చు, పైనకైతే ఎక్కడికి ట్రై చేస్తుంది. అరే మొత్తానికి మీరు చూసుకోవచ్చు. ఇంకా దీనివల్ల అయితే లేదు. మీరు క్లియర్గా ఓడిపోయింది అయితే మీరు చూసుకోవచ్చు. ఇక హ్యాండిల్ కూడా చక్కగా పనిచేస్తలేదు. ఇంకా దీన్ని అయితే తీసేద్దాము, వేరే కార్ని అయితే తీసుకొద్దాము. నెక్స్ట్ అయితే టోచింగ్ కార్ని పంపిస్తున్నా. ఇదైతే అప్గ్రేడ్ కారు. మరి అరే ఒక బుగ్గను అయితే వలగొట్టేసింది వెనకాల, మీరు చూసుకోవచ్చు. టోచింగ్ కార్ కదా కొంచెం కష్టమవుతుంది. అరే చాలా బుగ్గలు అయితే వలగొట్టేస్తుంది అయితే. ఇగో కానీ స్పీడ్ మాత్రం చాలా ఎక్కువ ఉంటుంది. స్పీడ్ బ్రేకర్ పైన కూడా ఈజీగా ఎక్కేస్తుంది. కానీ నెక్స్ట్ అయితే మంటలు డేంజర్గా ఉన్నాయి. అరే కానీ కొంచెం కష్టమవుతుంది ఇక్కడ. మళ్ళీ ఒకసారి స్పీడ్గా అయితే వద్దాము. మొత్తానికి నీళ్ళకైతే వచ్చేసి మీరు చూసుకోవచ్చు, మొత్తం మంటలే ఉన్నాయి. అమ్మో, ఈ కార్ మాత్రం క్రేజీగా ఉంది. ఇంత కూడా కనిపిస్తలేదు. మీరు చూడండి, మొత్తం మునిగిపోయింది నీళ్ళలా. ఒకసారి రివర్స్ వస్తా. అరే కార్ అయితే కొంచెం కూడా ముందరికి మూవ్ అయితే లేదు. మీరు చూసుకోండి, మొత్తం రిమోట్ అయితే పట్టుకున్నా. బండి అయితే కదులుతలేదు. ఇగో దాని అంతటికి అదే ఆపరేట్ అవుతుందేమో. సిస్టమ్లో ఏమో ప్రాబ్లం అయినట్టుంది, ఏసీ పోయినట్టుంది. చూసుకోండి మీరు, అదే ఆపరేట్ అవుతుంది. ఇక దీన్ని అయితే పక్కకైతే తీసేద్దాము. ఇగో రిమోట్ పక్కన పెట్టిన ఇదే నడుస్తుంది. మొత్తానికైతే కార్ అయితే ఖరాబ్ అయిపోయినట్టుంది. దీనైతే పక్కన పెట్టి ఇంకో కార్ అయితే తీసుకొద్దాము. నెక్స్ట్ అయితే 6x6ని పంపిస్తున్నా. మరి ఇప్పటి వరకు ఒక్క కారు కూడా మంటలను అయితే దాటలేదు. మరి ఇదన్నా మంటను దాటా చూద్దాము. స్పీడ్ బ్రేకర్ అయితే మంచిగానే ఎక్కుతుంది, చూసుకోవచ్చు మీరు. ఎందుకంటే ఇట్లా గేర్ ఉంటుంది కదా. అరే మొత్తానికి మంటలలో అయితే పడిపోయింది. ముంగడికైతే పంపిస్తున్నా మొత్తం. అరే నెక్స్ట్ వాళ్ళు మంటలలో పోతుంది, మీరు చూసుకోవచ్చు. మరి స్పీడ్ బ్రేకర్ ఎక్కుతాయి కదా. మరి ఫైర్ల నుంచి అయితే ఈజీగానే వచ్చేసింది. ఇగో స్పీడ్ బ్రేకర్ పైనకి ఎక్కడికి కొంచెం కష్టమవుతుంది. కానీ 6x6 కదా, మీరు చూసుకోవచ్చు.
ఫైనల్గా కిందికి అయితే వచ్చేసింది. మరి బురద నుంచి పోతా చూద్దాము నెక్స్ట్ లెవెల్ బురద. మరి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే జల్దీ సబ్స్క్రైబ్ కూడా చేసుకోరు, అట్లే ఈ వీడియోకి ఒక లైక్ కూడా కొట్టారు. ఇగో ముంగటికైతే పోదాము. మొత్తం చూడండి టైర్లు మొత్తం దిగబడిపోతున్నాయి బురదలా. అరే కదులుతలేదు బండి అయితే. అరే ముంగటికైతే పోతలేదు. ఓ చాలా దాని టైర్స్ చూడండి మొత్తం బ్రౌన్ అయిపోయినాయి. బురద నుంచి పోదా బాబా నెక్స్ట్ లెవెల్ బురద అయితే అయిపోయింది. ఫైనల్గా బురద నుంచి అయితే బయటకు వచ్చింది. నేను రాదనుకున్నా. ముంగటికి ఇటుకల పైనకి అయితే ఎక్కిద్దాము. మరి ఇటుకలు ఎక్కుతుందా కదా ఇటుకల పైన. అరే ఇటుకల పైన కూడా ఈజీగానే ఎక్కేసింది. అరే 6x6 కదా, పవర్ మాత్రం చాలా ఎక్కువనే ఉంది. మీరు చూడండి. అరే మంచిగా పోతుంది. దాని సస్పెన్షన్ చూడండి నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇగో ఈజీగా స్మూత్ ఉంది. దీని బ్యాటరీ ప్యాకప్ కూడా మంచిగానే వస్తుంది, ఛాన్స్ అయిపోయి వస్తుంది బండిది. ఇగో కింది వరకు అయితే వచ్చేసింది. అరే లాస్ట్ వరకు వచ్చినాక ఏమైందో అర్థమవుతలేదు. మొత్తం టైర్ అయితే ఇరికిపోయింది బురదలో. మీరు చూడండి ముంగటికైతే పోతలేదు బండి. ముంగటి కొనికి ట్రై చేస్తున్నా. అరే ఇగో ఒక టైర్ అయితే నాకు తెలిసి బయటకు వచ్చినట్టుంది ఇక్కడనో. ఒక టైర్ ఇగో ఇవి లోపల పడిపోయింది, వెనకాల దీని లోపల పడిపోయింది. దానివల్ల బండి అయితే ముంగటికి వస్తలేదు. ఇంకా దీన్ని ఇక్కడనే వదిలేద్దాము. అరే ఇంత దూరం వచ్చింది, ఇంకా కొంచెం పోతే మన గిఫ్ట్ బాక్స్ దగ్గరికి పోతుండే. కానీ దీనికి బ్యాడ్ లక్, ఇంకా ఇక్కడ వరకు వచ్చి అయితే ఇది ఓడిపోయింది. ఇంకో కార్ అయితే తీసుకొద్దాము. నెక్స్ట్ అయితే టెస్లా కార్ పంపిస్తున్నాం. మరి చూద్దాము ఇదన్నా గెలుస్తుందా గెలవదా అని. కొంచెం అరే కొంచెం కష్టమవుతుంది ఎక్కడ బ్రిడ్జ్ ఎక్కడ మీరు చూసుకోవచ్చు. ఎందుకంటే దీని టైర్లు నార్మల్గా అన్ని టైర్ల లాగా ఉండవు కదా, పూసల్లాగా ఉంటాయి కదా, దానివల్ల ఎక్కుతలేదు. మీరు చూడండి క్లియర్గా. ఇగో బ్రిడ్జ్ పైనకి అయితే ఎక్కుతలేదు. దాని టైర్లు అయితే తిరుగుతున్నాయి, కానీ బ్రిడ్జ్ పైనకి అయితే ఎక్కనిక లాస్ట్ అయితే వేస్తున్నా. మొత్తానికైతే ఇది క్లియర్గా ఓడిపోతుంది. బ్రిడ్జ్ పైనకి అయితే ఎక్కుతలేదు. ఇంకా దీన్ని తీసేద్దాము. ఎందుకంటే చాలా రోజుల నుంచి ఉంది కదా, చాలా పాతగా అయిపోయింది. మరి ఇట్లాంటి టెస్లా సైబర్ ట్రక్ కావాలంటే ఒక మంచిది తీసుకొస్తా. మంచి కామెంట్ అయితే వేయండి. నెక్స్ట్ వేరే కార్ అయితే తీసుకొద్దాము. ఇంకా లాస్ట్ మన దగ్గర బీస్ట్ కార్, హైపర్గో కార్ ఒక్కటే ఉంది. మరి చూద్దాము ఇదన్నా గెలుస్తుందా గెలవదా అని. ఎందుకంటే గిఫ్ట్ బాక్స్ ఉంది కదా, మరి దానికోసం అని ఇది పోతా చూద్దాము. మెల్లగా అయితే పంపిస్తున్నా. మీరు చూడండి మొత్తం బెలూన్లు మొత్తం పలిగిపోయినాయి. ఫస్ట్ స్టార్టింగ్లో చాలా బెలూన్లు ఉండే కదా, ఇప్పుడైతే ఒక్క బెలూన్ కూడా లేదు. ఇగో పైనకైతే అరే ఈజీగా ఎక్కేస్తుంది బ్రిడ్జ్ పైనకి. కానీ ముంగట మంటలు మాత్రం ఘోరంగా ఉన్నాయి. చూడండి. ఒరే మంటలకు పంపించాలంటే కొంచెం భయం అవుతుంది. కార్ పైన కూడా మంటలు అయితే వస్తున్నాయి. మొత్తానికి మీరు చూడండి పైకి ఎక్కడానికి కొంచెం కష్టమవుతుంది. రివర్స్ అయితే తీసుకుంటున్నా. బీస్ట్ కారు వామ్మో, దీన్ని కంట్రోల్ చేయడం మాత్రం మన వల్ల కాదు, మొత్తం మెటల్ కదా. వామ్మో ట్రాక్ల నుంచి బయటికే వచ్చేస్తుంది, అంతగానం పవర్ అయితే ఉంది. మరి లోపలికి పోదా చూద్దాము. వెనకకైతే వచ్చేసింది. మీరు చూడండి హ్యాండిల్ కొంచెం పనిచేస్తలేదు. అరే ఇది మాత్రం ఎంత వాటర్ ప్రూఫ్ చూడండి, మొత్తం టైర్లే కనిపిస్తలేవు, అయినా కానీ ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ పనిచేస్తుంది. మరి ఒకసారి వెనక పోయి మళ్ళీ ముంగడికైతే వద్దాము. చూడండి అరే మళ్ళీ మంటలకైతే వెళ్ళిపోయింది. అరే చాలా కష్టమవుతుంది బయటికి రావడము. మెల్ల బయటికి తీయడానికి ట్రై చేస్తా. అరే మీరు చూసుకోవచ్చు మొత్తానికైతే పైకి ఎక్కేనిక ట్రై చేస్తున్నా. ఫైనల్గా పైనకైతే వచ్చేసింది. మీరు చూసుకోవచ్చు ఇది చాలా ఎక్కువ రేటు కదా, మంటలలోనే కాలిపోతా అనుకున్నా, కానీ బయటకైతే వెళ్ళింది. ఇగో మంచిగానే బురదలకైతే వచ్చేసింది. అరే ఇప్పుడే ఒక ఫైర్ల నుంచి వచ్చింది అనుకుంటే మళ్ళీ ఇంకో పెద్ద టెన్షన్ అయిపోయింది. మీరు చూడండి మొత్తం బురదలైతే ఇరుక్కుంటుంది టైర్లు. ఇగో ముంగట్టుకోనికి కూడా చాలా కష్టపడుతుంది. ఎంత లోతు గుంత పడుతుంది మీరు చూడండి. మొత్తం దాని గ్రిప్లు అయితే పడుతున్నాయి బురదలో, అంతగానం బురద అయితే ఉంది. అరే చాలా మెల్లగా అయితే పోతుంది. చూడండి టైర్లు మొత్తమే. కొంచెం స్పీడ్ పట్టుకుని ట్రై చేస్తా. అరే మొత్తం నెక్స్ట్ వాళ్ళు బురదలు అయితే ఇరుక్కుంటుంది. అరే ముంగటికి పోదా. అరే వామ్మో ఇంత దూరం వచ్చిన తర్వాత ముంగటికి ఫైనల్గా పోతుంది. అరే నెక్స్ట్ లెవెల్ బీస్ట్ కారు ఇది మాత్రము నిజంగా నా ఫేవరెట్ కార్ అని చెప్పుకోవచ్చు. అసలు మంటలు కూడా ఆగలే, బురదలు కూడా ఆగలే, ఎక్కడ ఆగుతలేదు. మరి ఇటుకలు ఎక్కిందనుకో ఇంకా మన గిఫ్ట్ బాక్స్ దగ్గరికి పోతుంది చక్కగా. మరి పంపిస్తున్నా ముంగటికైతే. ఇగో మెల్లగా ఎక్కుతున్నా. ఇప్పుడు దాని సస్పెన్షన్ చూడండి ఎంత నీట్గా ఉంది. ఇటుకల పైన కూడా మంచిగానే ఎక్కింది. మీరు చూడండి ఏడ కూడా స్లిప్ అయితే లేదు. కానీ ఇక్కడ కొంచెం బ్యాలెన్సింగ్ అయితే వేసుకోవాలి మనము, ఎందుకంటే మధ్యలో గ్యాప్ ఉంది కదా, గ్యాప్లో మొత్తం నీళ్ళే ఉన్నాయి. మెల్లగా పోవాలి, కొంచెం స్పీడ్ పోయినా కానీ కష్టమే, ఎక్కడనో ఇక్కడనో కింద పడిపోతుంది. ఇగో అందుకే మెల్లగా పోతున్నా. అబ్బాబ్బా నిజంగా లుక్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఇంట్లో పవర్ మాత్రం మీరు ఇందాక చూసారు కదా, వాటర్లో పవర్ మాత్రం ఘోరంగా ఉండే. ఇప్పుడు మాత్రం ఇక ఫుల్ స్పీడ్లో పోయి మన గిఫ్ట్ బాక్స్ అయితే ఉంది కదా, దాన్ని అయితే పలగొడతాము. మీరు ఇక్కడ చూడండి ముంగట అయితే గిఫ్ట్ బాక్స్ ఉంది. మా స్పీడ్గా అయితే పోతున్నా. 1 2 3 మొత్తాన్ని గిఫ్ట్ బాక్స్ అయితే పలగొట్టేసింది. మన కారు కూడా కింద అయితే పడిపోయింది. మీరు ఇక్కడ చూడండి గిఫ్ట్ బాక్స్ అయితే పలగొట్టేసింది. మొత్తానికి మన కార్ అయితే షేర్ చేసుకుందాము. మరి లోపల ఏముంది ఇంకా తను చూపిస్తా. ఇగో గిఫ్ట్ బాక్స్ అయితే మొత్తం ఓపెన్ అయితే చేస్తున్నా.
మరి లోపల అయితే చాలా మంది కొన్ని కార్ల పేర్లు అయితే కామెంట్ చేస్తున్నారు. కొంతమంది మిలిటరీ కార్ అని తీయమంటారు, ఇంకొంతమంది BMW, రోల్స్ రాయల్స్, ఇంకా లంబోర్గిని అట్లాంటి కార్లు తీసుకురామని చాలా కామెంట్లు వస్తున్నాయి. మీ కామెంట్లు మొత్తం చూస్తున్నా. అందుకని ఈసారి ఒక ఐదు కార్లను అయితే దీనిలో చిట్టీలు రాసుకొని లోపల అయితే వేసిన. మరి చూద్దాము, ర్యాండమ్గా తీస్తా. ఇగో మొత్తం మిక్స్ చేస్తున్నా. నా చేతికి ఏ కార్ దొరికితే ఆ కార్ అయితే బయటికి తీస్తా. మరి చూద్దాము. ఇగో ఇదైతే తీస్తున్నా బయటికి. మరి ఇంట్లో ఏ కారు ఉందో ఏమో నాకు కూడా తెలియదు. ఒక 5 కార్లు అయితే లోపల పెట్టేసిన. మరి ఇంట్లో ఏ కార్ వస్తే ఆ కార్ అయితే నెక్స్ట్ వీడియోలో తీసుకొస్తా. మరి ఓపెన్ అయితే చేస్తున్నా. ఫస్ట్ మీకే చూపిస్తా. చూద్దాం మరి ఇంట్లో ఏ కారు ఉంది ఏం కథ అని. మొత్తానికైతే మీరు చూసుకోవచ్చు. మొత్తానికైతే ఫోర్డ్ కార్ అయితే వచ్చింది. ఫోర్డ్ బ్రాంకో కార్ అయితే ఇది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. దీనిలో లైటింగ్ మాత్రము ఈ కార్ గిట్ల ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. దీనికోసం చాలా కామెంట్లు అయితే వచ్చినాయి. నాకు ఇంకా లంబోర్గిని అట్లాంటి కార్లు తెమ్మంటారు కదా, కానీ అవి చిన్న చేస్తే పర్ఫామ్ ఎక్కువ చేయవు. ఈ కార్ ఉంది కదా, మీరు చూసిరు కదా ఎట్లా పర్ఫామ్ చేసిందని, అట్లాంటి కార్ ఇది కూడా. అందుకని పెద్ద కార్లు తెప్పిద్దామని కొంచెం లేట్ అవుతుంది. అట్లే మరి మర్చిపోకుండా ఈ వీడియో ఇట్లా మీకు నచ్చితే ఒక 5K లైక్స్ అయితే కొట్టండి. మరి లోపల ఇంకా మీకు చూపిస్తా. ఇది ఒకటే కార్ ఉంది అనుకుంటారేమో, ఇంకా వేరే కూడా ఉన్నాయి, మీకు చూపిస్తా చూడండి. ఇగో ఇంట్లో కూడా వేరే కార్ అయితే ఉంది. ఇగో ఇక్కడ పెట్టేస్తున్నా చూడండి. ఇగో దొరకడం జర కష్టమవుతుంది. ఇగో పేపర్స్ అయితే మొత్తం బయటకు వెళ్తున్నాయి. ఇగో అన్నింటి మీద RC జోన్ అయితే అని వేసిన మన పేరు. ఇది కూడా ఓపెన్ చేద్దాం. ఇంట్లో ఏం కారు ఉంది ఏం కథ అని. ఇది ఇగో మిలిటరీ ట్యాంకు. ఇది కూడా తీసుకొస్తా కొన్ని రోజుల తర్వాత. ఇంకా ఈ పేపర్లు ఏముందో చూద్దాము. మొత్తానికైతే ఫోర్డ్ అయితే వచ్చింది, ఫోర్డ్ బ్రాంకో అయితే. ఇగో ఇదైతే రెడ్ కలర్ ఆరెంజ్ కలర్ కార్ అయితే ఉంది. మరి ఇంకా లోపల దీంతో 4 కదా, ఇంకొక పేపర్ అయితే ఉంటుంది. మరి ఇది మాత్రం అసలే దొరకలేదు. ఎందుకంటే మొత్తం చిన్న బాల్స్ లాగా ఉన్నాయి కదా, దానివల్ల మొత్తానికి అయితే దొరికింది ఏదో. మీరు చూడండి, ఇంకో కార్ అయితే దొరికింది లాస్ట్. ఇంకా ఇదే కారు. దీనిలో ఏముందో చూద్దాము. ఇది మిలిటరీ జీప్. ఇది కూడా తీసుకొస్తా. ఇది కొన్ని రోజుల తర్వాత. ఇది కూడా చాలా మంది కామెంట్లు చేస్తున్నారు. మీ అందరు కామెంట్లు అయితే నేను చూస్తున్నా. మరి మీ ఫేవరెట్ కార్ కూడా ఏదంటే కామెంట్ చేయండి. కొంచెం లేట్ అయినా సరే ఇట్లాంటి బీస్టులను అయితే తీసుకొస్తా. అందుకే కొంచెం లేట్ అవుతుంది. మరి చూసారు కదా వీడియో మాత్రం. మరి వీడియో మీకు నచ్చే ఉంటుంది. నచ్చితే ఒక 5K లైక్స్ అయితే కొట్టండి. అట్లే మరి మన ఛానల్ 1 lakh సబ్స్క్రైబర్లకు చాలా అంటే చాలా దగ్గరలో ఉంది. అందరూ ఒక సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరి మనలాగా RC కార్స్ అంటే ఇష్టం ఉన్న మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో షేర్ చేయండి. మరి కామెంట్ చేయమని చెప్పినా కదా, మీ కార్ ఏదన్నా మీ ఫేవరెట్ కార్ ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్.